నా పేరు జోజి బాబు. నేను మోదీనగర్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే గత 2005వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా నేను సెంటర్కి వస్తున్నాను. కానీ మొదటి రోజు రవిపాదలు ప్రార్థన ఉండటం స్టార్ట్ చేసి 40 రోజుల ఉపవాస ప్రార్థన జరుగుతుంది. జూన్ ఫస్ట్ నుంచి ఉపవాస ప్రార్థన జరుగుతుంది. మీరందరూ ప్రార్థనలో ఏకీభవించండి, వీలైనందరూ ఉపవాసం చేయండి అని చెప్పారు. కానీ నేను ఉపవాసం చేయలేదు. ప్రతిరోజు కూడా ఫాదర్ యొక్క ప్రార్థనలో ఆన్లైన్లో ఆ ప్రార్థన ఉండవని చూస్తున్నాను, ఫాదర్తో ఏకీభవిస్తున్నాను. మొదటి రోజు ఫాదర్ దివస ప్రసాదాన్ని స్థాపించి దాన్ని ఆశీర్వదిస్తున్నప్పుడు నేను, దేవా నువ్వు ఉన్నవాడవు, ఈ సెంటర్ని గత ఇన్ని సంవత్సరాలు నడిపిస్తున్నావు. నీ సేవకుడు ఆశపడి అనేక ఆత్మలు నడిపించడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. దేవా నువ్వు ఉన్నవాడవని నమ్ముతున్నాను, నువ్వు ఉన్నవాడవైతే నాకు 2 అద్భుతాలు చేయాలి అని నేను ప్రార్థన చేశాను మొదటి రోజు. ప్రతిరోజు కూడా ఆ యూట్యూబ్లో ఆన్లైన్ రిక్వెస్ట్ పెడుతూ ఉన్నాను. నా కుమారుడు 3rd ఇయర్ చదువుతున్నాడు, బీటెక్ అయిపోయింది, 4th ఇయర్కి వచ్చాడు. దేవా లాస్ట్ గత 2 సంవత్సరాలుగా చాలా మంది క్యాంపస్ ప్లేస్మెంట్స్ లేకుండా బయటకు వచ్చేస్తున్నారు, జాబ్స్ లేవు. దేవా నువ్వు నీ చిత్త ప్రకారం నా కుమారుడికి ఈ 40 రోజుల్లోపు జాబ్ రావాలని నేను ప్రార్థన చేశాను. ఈ నెల గత నెల 27వ తారీఖున నా కొడుకుకి TCSలో జాబ్ వచ్చిందండి. అదేవిధంగా ఇంకొకరు కూడా జాబ్ కావాలండి నాకు ప్రార్థన చేయమని అడిగినప్పుడు నేను 15వ తారీఖు ఉపవాస ప్రార్థన 15వ తారీఖున ఫాదర్కి నేను ఆన్లైన్లో రిక్వెస్ట్ పెట్టాను. దేవా నీ చిత్తమైతే వీరికి కూడా జాబ్ ప్రసాదించండి అని. వారికి కూడా గత నెల 27వ తారీఖున ఈ జాబ్ కన్ఫర్మ్ అయింది. చాలా గొప్ప సాక్ష్యం అందరికీ తెలుసు అనుకుంటే ఆన్లైన్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 సార్లు వస్తూ ఉన్నాయి. అడ్మిషన్ పొద్దున్నే 6 o'clock. సో ఈ బ్రదర్ గారి ఒక అద్భుతం ఏంటంటే ఫాదర్ గారు స్టార్ట్ చేసిన జూన్ 1 నుంచి ఏకీభవించి ప్రార్థన చేయడం వల్ల ఇంక 2 అద్భుతాలు జరిగాయని చెప్తున్నారు. దిస్ బ్రదర్స్ నేమ్ ఈస్ జోజి బాబు, కమ్స్ ఫ్రమ్ ద మోతీనగర్. He has experienced 2 mighty miracles in his own life. As we all, everybody knows, our director Father Ravi has started the fasting prayers from June 1st for 40 days on behalf of the Muttangi, for the well-being of the people and for the ministry to grow and the bondage is to be broken. But this brother, with so much of faith, he also has joined online at 6 o'clock in adoration. He has surrendered all his prayer requests and he was sending during the live chat even the prayer requests when the adoration was going on. The very first miracle, what he says, his son, even after completing his BTech, he was looking for a good job but was not finding the right kind of a job. But he said, Lord, I have been coming to the center for the time of the Father Christu and I have experienced so many miracles during Father Christu, Father Cyril, Father Benny, even Father Ravi. So I claim that you are the real God and the living God in this Muttangi. You have to do these 2 miracles in my life. With such a faith, he has surrendered and he has sent the live chat asking his son to get a good job. The very first miracle in the last month on 26th, his son got a very good job in the TCS. Give a mighty clap to the Lord. The Lord has done in this brother's life. And one more miracle, pray even on behalf of the girl also. He has sent one more prayer request when she too got into a medical transcription. Give a mighty clap to the Lord. The Lord has done in this brother's life and he's heard the prayers and he's standing as a testimony. Praise the Lord. మీరు ఏంటమ్మా ఎక్కడి నుంచి వచ్చారు? తండాలండి అని చాలా రోజులు పడిందంట. ఎవరికి ప్రాంతం ఎవరి గురించి ప్రార్థన చేశారు? ఓకే, ఏమైంది? చాలా రోజులు పెట్టి భర్తదని చెప్పేసి నేను ఇక్కడ వచ్చి సేవ్ చేసుకోకపోయినా మళ్ళీ మంచి సాక్ష్యం చెప్తా అనుకున్నా. మంచిగా ఏమైంది తనకి అసలు? రక్తదానం వల్ల తగ్గుని అని తను చాలా భయపడతారని కొద్దిగా క్లుప్తంగా నాకు 2 నిమిషాలు చెప్పారు. వాళ్ళ చెల్లెలు కొంచెం స్వస్థత అనారోగ్యంతో హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. జ్వరంతో ప్లేట్లెట్స్ డౌన్ అయ్యాక చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది, చాలా డేంజర్లో ఉంది. నేను చెప్పలేమమ్మా అని అన్నప్పుడు తను ఎంతో కాలంలో ముత్తంగి నుంచి వస్తుంది కాబట్టి తనకి ఇక్కడ ఉన్న విశ్వాసం ఇక్కడికి వచ్చి ఎప్పుడైతే ప్రాణం చేస్తున్నప్పుడు మళ్ళీ వెళ్ళిందో ఇమీడియట్గా తనలో స్వస్థత రావడం మొదలుపెట్టింది. తను డిశ్చార్జ్ అయ్యి క్షేమంగా ఇంట్లో ఉందని చెప్తారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ వచ్చి ప్రేయర్ చేసుకున్నా తక్కువ అయిపోయింది. సాక్ష్యం చెప్తారు, చిన్న సాక్ష్యం
This sister's name is Anita, comes from the Sangareddy. On behalf of her sister, she's testifying. Her sister had a fever, viral fever. The platelets are coming down. So she was after taking to the hospital. She was said that it is a very critical condition. It is very tough for her to even to get healed. So we cannot give a full guarantee. So she had a lot of faith in Muttangi prayers. She came and surrendered on the last Sunday. After going back home, she got a good news that her sister is healed and she is hale and healthy and God discharged from the hospital. Give a mighty clap to the Lord has healed her sister. And one more miracle what she says, she had some swellings in the neck. She came here and she got prayed personally by the Father. Today she says even the swelling which she had in the neck has subsided. Give a mighty clap to the Lord has done in the sister's life. ప్రైజ్ ద లార్డ్. నా పేరు దయాకర్ అండి. నేను ఇంద్రేశ్వరం నుంచి వచ్చాను. అయితే నా సాక్ష్యము మార్చి 7 నుంచి జూలై 1 వరకు ఉంటుంది, కానీ అంత చెప్పలేము. కాబట్టి నేను ఒక ఇల్లు కొన్నాను. దేవుడు నాకు నైట్ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఇల్లు కొనాలని ఇల్లు చూపించాడు అన్నమాట. అది మా కొలీగ్ వాళ్ళ ఉండే ప్లాట్లోనే. కానీ అది కొందామని మేము మార్చి 7 తారీఖు వెళ్ళి అమౌంట్ కూడా కట్టేసినాం. అంతా ఒక బ్యాంక్ దగ్గర లోన్కి వెళ్ళినాము. ఆ లోన్ అంతా సవ్యంగా జరిగింది. ఏప్రిల్ 8కి మాది రిజిస్ట్రేషన్ ఉంది. కానీ ఏమైందో సడన్గా చెక్ డిస్ట్రిబ్యూట్మెంట్ అప్పుడు ఆగిపోయింది. ఆగిపోవడం వల్ల మేము చాలా ఇబ్బంది పడ్డాము. 1 month అయిపోయింది. అందరికి చెప్పేసినాం 8కి మాకు రిజిస్ట్రేషన్ ఉంది, అందరు రావాలి, చుట్టాలు తెలిసిన వాళ్ళు అందరూ పిలుచుకున్నాం. కానీ అనుకోకుండా అది క్యాన్సిల్ అయిపోయింది. దాని తర్వాత వేరే బ్యాంక్ వెళ్ళినాం. అక్కడ 1 month తర్వాత 1 month లాస్ట్ ఎండింగ్లో మీకు ఇంట్రెస్ట్ 11.9 ఉందండి, ఇష్టమైతే తీసుకోండి లేకపోతే లేదన్నారు. అక్కడ 1 month వేస్ట్ అయింది. దేవా ఎందుకు నాకు ఇట్లా జరుగుతుంది, నువ్వు చూపించిన ఇల్లే కదా, సరే నువ్వు నాకు ఇవ్వద్దు అనుకుంటున్నావు, సరే నాకు ఏమొద్దు, కట్టినాను నేను అంటే 6 lakhs ఆయనకి బిల్డర్కి మేము పే చేసాం అనమాట. ఆ డబ్బులనే ఇప్పించి నాకు ఇల్లు వద్దులేండి, మీరు ఇవ్వాలనుకోవట్లేదు కదా, నాకు ఏమొద్దు అనుకున్నాను. అప్పుడు మా పాప నాతో చెప్పింది అనమాట, నాన్న దేవుడు ఇది నీకు టెస్ట్ పెడుతున్నాడు, నీకు ఓపిక ఉందా లేదా అనేది టెస్ట్ పెడుతున్నాడు, నువ్వు ఓపికతో ఉండు, ఖచ్చితంగా మనకి ఇల్లు వస్తుంది అని. చిన్న పాప అనమాట, 9 years చెప్పింది. అప్పుడు నేను దేవుడి మీద నమ్మకం ఉంచుకొని, దేవా నీ ఇష్టమైతే నాకు ఇవ్వు, లేదంటే ఇవ్వ, మాకు ఎన్ని రోజులైనా నీదే బాధ్యత, నాకేది లేదని నేను నా డ్యూటీ చేసుకుంటూ నేను ఇక వదిలేసిన ఆ ఇల్లు సంగతి. కానీ అనుకోకుండా ఒకరోజు ఇంకా నాకు అనిపించింది అనమాట, మా అన్నయ్య ఫాదర్ సామయ్యలు, మా అన్నయ్య చెప్పాలనిపించింది. అన్నయ్య ఫోన్ చేసి ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేసి, అన్నయ్య ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పాను అనమాట. చెప్పిన తర్వాత ప్రేయర్ పెడతా అన్నారు. ఒకరోజు ఫాదర్ మన 40 days ప్రేయర్ అని స్టార్ట్ చేసినారు. అయితే రీసెంట్గా ఒకరోజు ఫాదర్ 7 o'clock అంటే నైట్ 7 o'clock ప్రేయర్లో ఒక ఫ్యామిలీ ఇల్లు కోసం కొనాలని ఇబ్బంది పడుతున్నారు, ఇక మీరు ఆ ఇల్లు మీకు దేవుడు ఇవ్వబోతున్నాడు, మీ టెన్షన్ అన్నీ తీరిపోతున్నాయి అని చెప్పి. అప్పుడు మా మిస్సెస్ మనకేనా అని డౌట్ కలిగింది అన్నమాట. అది ఖచ్చితంగా మనకే ఫాదర్ చెప్పినట్టే ఖచ్చితంగా మనకే జరుగుతుంది, నువ్వు నమ్ము అని చెప్పి మేము విశ్వసించినాం. దేవుడు అనుకున్నట్టుగా నాకు ఆ ఇల్లు ఇచ్చినాడు. జూలై 1 తారీఖు మాకు గృహప్రవేశం సడన్గా ముందు రోజు ప్లాన్ చేస్తున్నాం. ఆ కార్యాన్ని దేవుడు గొప్పగా మాకు సెలబ్రేట్ చేసినాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. సాక్ష్యాన్ని పిల్లలు ద్వారా దేవుడు ఎలా బయలుపరుస్తున్నాడు. చదివిన వాక్యంలో కూడా మనం అభ్యాస వాక్యంలో చదివాం కదా, చిన్నపిల్లల ద్వారా దేవుడు కూడా బయలుపరుస్తారని ఈ రోజు తనకు సాక్షిగా నిలబడుతున్నారు. దిస్ బ్రదర్స్ నేమ్ ఇస్ దయాకర్, comes from the Indreshan. He has decided to buy a new house. He has been praying about regarding the house to purchase it. One day in a dream at 3 o'clock he had seen a vision that he is going to buy a house, and he contacted somebody, one of the builder, and he paid little amount and he was about to receive the house, but there was some kind of some disturbances in the communication gap and have refused to take over the remaining amount, and he was so much disappointed. He has told all his relatives that he is going to register the house, and he has announced the date as in April 10th. But somehow the date has been cancelled. He is very much disappointed, but he had a desire to buy a house. So through his daughter, who is just 9 years, she came and she said, it since Daddy, you have a faith, the Lord is giving a test for you. So from the child's mouth, he took it the word as a prophecy, and he started looking for a job. And one day, as he was, this is also one of the testimony, he was also attending the online fasting prayers which Father is conducting for the 40 days. So recently, on the day of the evening time, when he was watching at the 7 o'clock, the
Father has rightly announced there is a person who is looking for a job, God is going to be looking for a house, and God is going to grant them a house. He claimed the promise. Today he says, with such a grand function, he has celebrated the house and the housewarming ceremony, and he is very thankful to the Lord for what Lord has done in this brother's life. Praise the Lord.